వరకు క్యాంప్స్ అని కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ క్యాంపులు ఎందుకు అనంటే కొంతమందికి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్లతో వాళ్ళు ఎక్కువ ఏమైనా స్ట్రెస్ చేస్తారేమో, లేదంటే వేరే ఏమైనా చెప్తారేమో, మాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారేమో అని చాలా వరకు పెద్దవాళ్ళు చెప్తూ ఇంకా పర్వాలేదు, పెళ్ళయి 4 ఏళ్ళైంది 5 ఏళ్ళైంది అని వెయిట్ చేసి నార్మల్గా ట్రై చేయండి, ఏం కాదు అని ఆపుతూ ఉంటారు. యాక్చువల్గా ఏంటి అనంటే ఫర్టిలిటీ క్యాంప్ అని చాలా వరకు కండక్ట్ చేస్తాం. అలాంటి క్యాంపులో మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళలో స్కాన్ చేసే దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకునేకి, అంటే మీకు మీలో ప్రాబ్లం ఏమన్నా ఉందా అని గుర్తించడానికి మీకు ఒక అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. సో భార్యాభర్తలు ఎందుకు రావాలి అని అంటే, భార్య నుంచి అండాశయాల్లో అండాలు బాగున్నాయా లేదా, లేకపోతే వాళ్ళలో హార్మోన్స్ ఏమన్నా థైరాయిడ్, బీపీ, షుగర్, ప్రోలాక్టిన్ అలాంటి హార్మోన్స్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, రక్తం తక్కువ ఉండడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది భార్య నుంచి మనము తెలుసుకుంటే, భర్త నుంచి కణాలలో ఏమైనా ప్రాబ్లం ఉందా, కణాలలో పాటి వాటిల్లో కణాలలో కౌంట్తో పాటి మార్ఫాలజీ అంటే క్వాలిటీ అనేది తక్కువైపోయిందా, కదలికలు అనేది తక్కువైపోయినాయి అనేది మనకి ఒక టెస్ట్ల ద్వారా తెలుసుకుంటే, ఆ నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇవన్నీ టెస్ట్లతో చేయించుకున్న తర్వాత మీలో ఏమైనా లోపం ఉందా అని తెలుసుకొని దాని తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే మీకు కన్సల్టేషన్తో పాటు ఒక స్కాన్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి వెంటనే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది కాబట్టి సక్సెస్ రేట్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. అంటే ఈ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మీకు ఇవి ఇంప్రూవ్ అవుతాయి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పే అవకాశం ఉంటుంది, మీరు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఏంటి అని అంటే ఈ క్యాంపులలో అడ్వాంటేజ్, ఈ ఫర్టిలిటీ క్యాంపులలో అడ్వాంటేజ్ ఏంటి, ఈ 49లో ఎందుకు రావాలి అని అంటే 49లో మీకు యాక్చువల్గా ఏంటి అని అంటే ఒక కన్సల్టేషన్ మంచిగా ఉంటుంది. కన్సల్టేషన్తో పాటు మీకు ఎంబ్రియాలజీ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ఇక్కడ పరిసరాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎంత ఈజీగా పోతాము, ట్రీట్మెంట్ మీకు ఎంత ఈజీగా అర్థం అయ్యేటట్టు చెప్తాము అనేది తెలిసిపోతుంది అనమాట. సో వచ్చినప్పుడు మీకు స్కాన్తో పాటు భారత కణాల టెస్ట్లు కూడా ఇక్కడ తెలిసిపోతుంది. సో అలాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు మీరు అన్నీ ఒకే చోట జరిగిపోతాయి కాబట్టి సక్సెస్ రేట్, తర్వాత మీకు ట్రీట్మెంట్ ఎలా పోవాలన్న ఒక అవగాహన అనేది మేము ఈజీగా చెప్పగలుగుతాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఊరికే భార్య ఒకరితే వస్తుంది, భర్త రారనమాట. కానీ ఇన్ఫర్టిలిటీకి పిల్లల కోసము ఖచ్చితంగా పిల్లలు కావాలి అని అనుకునే వాళ్ళు భార్యాభర్తలు వస్తే మాత్రం మీకు ఈజీగా తొందరగా ఫలితం అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఓహో మేము ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, మాకు మేడం ఇట్లా చెప్పారు అనేది క్లియర్ కట్గా అవుతుంది. అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా భార్యకు ఒకలాగా అర్థమైతే భర్తకి ఇంకొకలాగా అర్థం చేసే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఇద్దరు వచ్చారనుకోండి క్లియర్గా అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ అండి.